అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఆనాడు 2004 నుంచి 2014 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు నేను గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా 36,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించినాం. చంద్రశేఖరరావు కడుపు మండి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇండ్లు ఇచ్చిండ్రని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు. కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని. నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా?